హలో వియర్స్, నేను డాక్టర్ సింధూర. మనం ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా గుంపు కూర్చొని ఉంటే ఒక్కోసారి కొంతమంది నోట్లోంచి చెడు వాసన వస్తూ ఉంటుంది. దాన్నే మెడికల్ టర్మ్స్లో హాలిటోసిస్ అంటాం. అసలు ఈ చెడు వాసన ఎందుకు వస్తుంది? చెడు వాసన నోట్లోంచి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. కామన్గా ఫిజియలాజికల్, పెథలాజికల్ అని రెండు భాగాలుగా విడదీస్తాం వాటిని. ఫిజియలాజికల్ అంటే ఏంటంటే సాధారణం, వాటికి పెద్ద ట్రీట్మెంట్ అక్కర్లేదు అండ్ వాటి వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. ఫిజియలాజికల్లో ఏంటంటే వస్తాయంటే బ్రషింగ్ సరిగ్గా చేయకపోయినా, ఒక్కోసారి మనం ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉంటాం, ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు, 2-3 రోజులు జర్నీస్ చేస్తాం, ట్రైన్ జర్నీ చేస్తాం, ఎక్కడైనా ప్లేస్కి వెళ్తాం, అప్పుడు సౌకర్యాలు ఉండకపోవచ్చు, బ్రష్ కానీ టంగ్ క్లీనింగ్ కానీ సరిగ్గా చేయకపోవచ్చు. అది మోస్ట్ కామన్ కాజ్. వాటి వల్ల చెడు వాసన ఎవరిలోనన్నా రావచ్చు. ఇంకొకటి కొన్ని ఆహార పదార్థాలు, అంటే ఉల్లిపాయలు అలాంటివి తిన్నప్పుడు ఉల్లిపాయల వాసన వస్తూ ఉంటుంది. కొంతమంది ఎప్పుడైనా ఉల్లిపాయలు తింటే ఉల్లిపాయ వాసన వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే ఉల్లిపాయలో సల్ఫర్ అని ఒకటి ఉంటుంది. ఆ సల్ఫర్ కాంపోజిషన్ ఎక్కువ ఉండడం వల్ల ఉల్లిపాయలు ఒక సల్ఫర్ వాసన వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఉల్లిపాయ తిన్న వాళ్ళలో. అలానే కొన్ని ఆహార పదార్థాలు ఏదైనా కానీ మనం తీసుకునేటట్టయితే కొన్ని ఆహారం వల్ల ఆ ఆహారం వాసనలో వస్తూ ఉంటాయి. రెండోది పెథలాజికల్ అంటే ఏంటంటే లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉంది. అది చాలా చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ఏ సమస్య వల్లన్నా నోట్లో నుంచి చెడు వాసన రావచ్చు. అది రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఒక చెడు వాసన వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ బాడీలో ఏమన్నా ఉన్నా కానీ డయాగ్నోస్ చేయొచ్చు. సో అవి ఏంటంటే, మొదటిగా షుగర్. ఎవరికన్నా షుగర్ ఉంటే బ్లడ్లో కీటోన్ బాడీస్ అంటాం. అంటే షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటే ఒక 400-500 దాటి షుగర్ ఉన్న వాళ్ళలో బ్లడ్లో కీటోన్ బాడీస్ అని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ కీటోన్ బాడీస్ ఎక్కువైతే వాళ్ళ నోట్ నుంచి ఒక చిన్న స్వీటిష్ స్మెల్ రావచ్చు. అది చెడు వాసన కంపు రాకపోయినా ఒక స్వీటిష్ స్మెల్ రావచ్చు వాళ్ళకి. అది షుగర్ ఉన్న వాళ్ళలో. అలానే లివర్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే, లివర్ చాలా డ్రింక్ చేసేవాళ్ళు, వాళ్ళలో మనం చూసుకున్నట్టయితే లివర్ పాడైపోతూ ఉంటుంది. సో లివర్ ఫెయిల్యూర్, సిర్రోసిస్ అంటాం. అలాంటి వాళ్ళలో కూడా చెడు వాసన రావచ్చు. అలానే కిడ్నీస్ ఎప్పుడైనా ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ చేరి కిడ్నీస్ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళలో కూడా చెడు వాసన వస్తుంది. వాళ్ళలో యూజువల్గా యూరియా అలాంటి వాసనలు వస్తూ ఉంటాయి, నైట్రోజన్ వాసన అలాంటివి వాళ్ళ బ్రెత్లో నుంచి, వాళ్ళ నోట్లో నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఒక్కోసారి చెస్ట్లో ట్యూబర్క్యులోసిస్ అంటాం, టీబీ ఉంటాం కదా వాడుక భాషలో. లంగ్స్ ఎప్పుడైతే టీబీతో ఎఫెక్ట్ అయ్యాయో వాళ్ళల్లో కూడా చెడు వాసన వస్తూ ఉంటుంది. ఇంకొకటి మందులు. ఒక్కోసారి కొన్ని మందులు వాడుతూ ఉంటారు, బీపీకి డయోరిటిక్స్ అని అలాంటి మందులు వాడుతూ ఉంటారు. ఆ మాత్రల వల్ల కూడా ఈ వాళ్ళ వాసన తీసుకుంటున్నప్పుడు చెడు వాసన రావచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే నోట్లో ప్రాబ్లం. నోట్లోని ఒక్కోసారి పుచ్చుపళ్ళు ఉండొచ్చు, డెంటల్ కెరీస్ అంటాం. ఆ డెంటల్ కెరీస్ వల్ల కూడా చెడు వాసన రావచ్చు. ఇది చాలా మందికి ఉంటుందండి డెంటల్ కెరీస్. వాటిల్లో ఒక యాబ్సెస్ లాగా ఫార్మ్ అయిపోతూ ఉంటాయి పంటి మీద, పంటి లోపల భాగంలో కూడా యాబ్సెస్ లాగా ఫార్మ్ అయిపోవచ్చు ఉంటుంది. కొంతమందికి క్యావిటీస్ ఉంటాయి, అంటే కన్నాలు పడిపోతూ ఉంటాయి పళ్ళల్లో. వాళ్ళకి ఏంటంటే ఆహారం తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ ఆహారం మెతుకులు అవి ఒక 2-3 రోజులు ఆ పళ్ళలో సాకెట్స్లో ఉండిపోవచ్చు. సో వాటి వల్ల విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకొకటి చిగుళ్ళు. పంటి కింద భాగంలో చిగుళ్ళు అంటాం కదా, చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ చేయొచ్చు, పళ్ళకి ఇన్ఫెక్షన్ చేయొచ్చు. పళ్ళ చుట్టూ పెరియోడాంటైటిస్ అంటాము, జింజివైటిస్ అంటాం. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చేయొచ్చు నోట్లో. అలానే నోటి వెనక భాగంలో ఉన్నది టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ చేయొచ్చు. టాన్సిల్స్ యూజువల్గా మనం కానీ చూసినట్టయితే చిన్నపిల్లల్లో కూడా అంగుడు దగ్గర, అంటే మన కొండనాలికి అటుపక్క ఇటుపక్క పిల్లలు కానీ చిన్నపిల్లల్లో కొంతమంది నోరు తెరవంగానే పెద్ద పెద్ద టాన్సిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో కూడా టాన్సిల్ ఇన్ఫెక్షన్ వాళ్ళలో కూడా బ్యాడ్ బ్రెత్, ఈ చెడు వాసన రావచ్చు. అలానే ఒక్కోసారి మనం జాగ్రత్తగా చూసినట్టయితే కొంతమంది ఈ టాన్సిల్స్ నుంచి తెల్ల క్రిస్టల్స్ లాంటివి వస్తూ ఉంటాయి, స్టోన్స్ లాగా ఉంటాయి. అవి వైట్ కలర్ స్టోన్స్ లాగా ఉంటాయి. అవి కొంతమంది ఇయర్ బడ్తోని, పిన్స్తోని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అవి ఉన్న వాళ్ళలో కూడా ఈ బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. సో ఇవి రకరకాల కామన్ కాజెస్ ఈ బ్యాడ్ బ్రెత్ రావటానికి. సో
ఈ ఒక్కసారి బ్యాడ్ బ్రెత్ వస్తుంది అంటే అది అశ్రద్ధ చేయకండి. బాడీలో చిన్న కారణం నుంచి పెద్ద కారణం వరకు ఏదన్నా ఉండొచ్చు. దీనికి ఇంకో కారణం ఏంటంటే ఇండైజెషన్, అంటే ఫుడ్ సరిగ్గా అరగకపోవటం. ఎప్పుడైతే అరుగుదల సరిగ్గా ఉండదో వాళ్ళలో కూడా ఈ నోట్ నుంచి బ్యాడ్ బ్రెత్స్ అన్నవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఎవరికైనా కానీ ఇలా బ్యాడ్ బ్రెత్ అనుభవించిన ఎవరైనా మీ పక్కన ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎప్పుడైనా కానీ మీరు నోటీస్ చేసినా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలా ఏది కూడా మనం మిస్ అవ్వకూడదు. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అతను ఏదో ఒక డయాగ్నోసిస్ పెడతారు. వీటికి ఇది డయాగ్నోస్ చేయడానికి ఈ గ్యాస్ అన్నది, ఇలా గ్యాస్ ఫార్మింగ్ ఆర్గనిజమ్స్ అవి కొన్ని ఉండొచ్చు. అసలు ఏంటి ప్రాబ్లం అన్నది డయాగ్నోస్ చేయడానికి చిన్న చిన్న పరీక్షల నుంచి పెద్ద పెద్ద గ్యాస్ క్రోమటోగ్రఫీ అలాంటి టెస్ట్స్ వరకు కూడా రకరకాల పరీక్షలు అందుబాటులోనే ఉంటాయి. సో ఏదో ఒక పరీక్ష చేసి వాళ్ళు అసలు ప్రాబ్లం ఏంటి అన్నది డయాగ్నోసిస్ పెడతారు. అయితే అసలు ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి ఈ బ్యాడ్ బ్రెత్ని అవాయిడ్ చేయడానికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్లో బ్రషింగ్, సరిగ్గా బ్రష్ చేసుకోవాలి. రోజుకి 2 సార్లన్నా మినిమం బ్రష్ చేసుకోవాలి. సో ఆ బ్రష్ చేసినప్పుడు కూడా ఇలా హారిజాంటల్గా అడ్డంగా బ్రష్ చేస్తూ ఉంటారండి. దానికంటే కూడా ఇలా నిలువుగా బ్రష్ చేయడం అన్నది బెటర్. ఎందుకంటే ఒక్కోసారి పళ్ళ మీద ప్లేక్స్ లాంటివి ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. అవి హార్డ్గా పళ్ళల్లో కలిసిపోతుంది అనమాట. అవి కంప్లీట్గా బయటికి వాషౌట్ అవ్వాలి అంటే పళ్ళని ఎప్పుడు కూడా ఇలా వర్టికల్గా బ్రష్ చేయాలన్నమాట. ఇలా బ్రష్ చేసిన కంటే ఇలా బ్రష్ చేస్తే బెటర్. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది, నోరు పుక్కిళ్ళి చూస్తూ ఉండాలి. ఎవరికైనా ఒక్కోసారి టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. వాళ్ళకి రిపీటెడ్గా టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ లేకపోతే వాళ్ళు టాన్సిల్ సర్జరీ కూడా చెయ్యం, అట్లా టాన్సిల్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళలోని ఇలా ఆహార పదార్థాలు అక్యూములేట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు మాటికి ఆహారం తిన్న ప్రతిసారి నోరు పుక్కిళ్ళించి ఊసేస్తే బెటర్. దాంతోపాటు ఈ ఓరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేసుకోవాలి. మంచిగా ఎప్పుడు ఫ్లూయిడ్స్ అవి తీసుకుంటూ ఉండాలి, వాటర్ తీసుకుంటూ ఉండాలి. పళ్ళల్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా పళ్ళ డాక్టర్ గారికి చూపించాలి. ప్రతి 6 నెలలకో సంవత్సరంకో ఒకసారి పళ్ళ డాక్టర్ గారికి చూపించి అవసరమైతే పళ్ళు క్లీన్ చేయించుకుంటే అది బెటర్. అలానే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల కానీ ఇలా వస్తుంది అంటే ఆ ప్రాబ్లమ్ని డెఫినెట్గా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. షుగర్స్ అయితేనేమి, కిడ్నీ ప్రాబ్లం అయితేనేమి, లివర్ ప్రాబ్లం, ఇవన్నీ డెఫినెట్గా బయటపడతాయి. కాబట్టి ఇది ఒక వార్నింగ్ సైన్గా తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటన్నది డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయించుకుంటే బెటర్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.